Hey guys, welcome to my YouTube channel Intense Sky YT. I am Vakati Sandeep. మనం సక్సెస్ఫుల్గా అప్ టు డే 10 దాకా పైథాన్ సిరీస్ కంప్లీట్ చేసాం. డే 10లో సెట్స్ చూసుకున్నాం. ఈరోజు డే 11 డిస్కస్ చేయబోతున్నాం, డిక్షనరీస్ ఇన్ పైథాన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పైథాన్ డే 11 డిక్షనరీస్ ఇన్ పైథాన్. ముందుగా రీక్యాప్ చూద్దాం. సెట్స్ అంటే ఏందో చూసాం డే 10లో. సెట్స్ అంటే యూనిక్ ఎలిమెంట్స్ తీసుకుంటుంది. సెట్ మెథడ్స్ ఉంటాయి. అలానే మ్యాథమెటికల్ సెట్ ఆపరేషన్స్లో యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ మనం చూసాం. ఇంకా ఉన్నాయి, సిమెట్రిక్ డిఫరెన్స్ అని, సబ్సెట్, సూపర్ సెట్, ఇలాంటివి ఉన్నాయి. నేను అవి డిస్కస్ చేయలేదు, ఈ మూడే నేను డిస్కస్ చేశాను డే 10లో. వాట్ ఈస్ ఎ డిక్షనరీ? A dictionary is a collection of key value pairs. Each key is unique and used to retrieve its value efficiently, created using curly braces. Collection of కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి డిక్షనరీస్లో. ఈచ్ కీ ఈజ్ యూనిక్. యూనిక్ అంటే ఆ కీ నేమ్ అనే కీ కానీ ఇచ్చుంటే నేమ్ అనే కీ తర్వాత మనం ఇవ్వలేం. అండ్ యూజ్ టు రిట్రైవ్ ఇట్స్ వాల్యూ ఎఫిషియెంట్లీ. మనం ఆ యొక్క వాల్యూని ఎఫిషియెంట్గా రిట్రైవ్ చేయొచ్చు అండ్ కీ ద్వారా, ఎందుకంటే కీ అనేది యూనిక్ కాబట్టి. డిక్షనరీ ఎలా క్రియేట్ చేస్తాం? కర్లీ బ్రేసెస్తో. చూద్దాం ఒకసారి. స్టూడెంట్ అనే ఒక డిక్షనరీ తీసుకొని డబుల్ కోచ్ నేమ్, కోచ్తో మనం రిప్రజెంట్ చేస్తాం కీస్ అండ్ వాల్యూస్. డబుల్ కోచ్ కొలెన్, కీస్ని వాల్యూస్ని విడివిడిగా చూపించేదానికి ఈ కొలెన్ యూజ్ చేస్తాం. నేమ్ అనేది కీ, కొలెన్ తర్వాత వచ్చేది వాల్యూ. కీ అండ్ వాల్యూని కలిపి మనం పెయిర్ అని పిలుస్తాం. ఈచ్ పెయిర్ సపరేటెడ్ బై కామా, కామా ఎంటర్, తర్వాత ఏజ్. ఇంటిజర్కి మనం కోడ్ చేయకూడదు, అప్పుడు స్ట్రింగ్ అయిపోద్ది. అది ఇంటిజర్ 23, కామా, మళ్ళీ కీ, సిటీ అనే కీ, కొలెన్ నెల్లూరు. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తాం డిక్షనరీని. ప్రింట్ ఆఫ్ స్టూడెంట్, షిఫ్ట్ ఎంటర్. ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటుంది, అందుకని లేట్ అవుద్ది. అలా మనం క్రియేట్ చేస్తాం కీస్, నేమ్, వాల్యూస్ అంది. వై యూస్ డిక్షనరీస్? డిక్షనరీస్ని ఎందుకు యూస్ చేస్తాం? స్టోర్ డేటా యాజ్ కీ వాల్యూ పెయిర్స్, ఫాస్ట్ సర్చింగ్ యూజింగ్ కీస్. మనం వాల్యూస్ పెయిర్స్, కీ వాల్యూ పెయిర్స్గా రిప్రజెంట్ చేస్తాం డిక్షనరీస్లో. ఫాస్ట్ సర్చింగ్ ఉంటుంది కీస్ ద్వారా. ఈజీ టు అప్డేట్ అండ్ మాడిఫై, మనం ఈజీగా అప్డేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. జేసన్ ఏపీఐ అండ్ వెబ్ డేటాలో యూస్ చేస్తాం. అలానే డేటాబేసెస్ అండ్ కాన్ఫిగ్స్లో యూస్ చేస్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, స్టూడెంట్ రోల్ నెంబర్ ఇచ్చాడు, నేమ్ ఇచ్చాడు, మార్క్స్ ఇచ్చాడు. మనకు తెలుసు కీస్ అనేటివి యూనిక్ అని. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం రన్ చేసాం కదా ఇందాక, నేమ్ సందీప్, ఏజ్ 23, సిటీ నెల్లూరు. కీస్ అనేటివి యూనిక్, అదలా చూద్దాం. స్టూడెంట్స్ అనే ఒక డిక్షనరీ ఇచ్చి డబుల్ కోట్స్ నేమ్ కొలెన్ మహేష్, ఏజ్ కొలెన్ 27, కామా, సిటీ తిరుపతి, ప్రింట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇది నార్మల్ డిక్షనరీ. ఇక్కడ నేను నేమ్ అనేది ఇంకో నేమ్ సేమ్ కీ వాల్యూ ఇచ్చి సాత్విక్ని ఇస్తే, సపరేటెడ్ విత్ కామా, పెయిర్ అనేది
మహేష్ ఫస్ట్ ఇచ్చిన నేమ్ అనే కీకి మహేష్ ఇచ్చాను కదా, ఆ కీని ఇది ఓవర్ రైట్ చేసింది ఈ మెసేజ్ అనేది. సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఒక లైబ్రరీలో బుక్స్ ఉంటాయి కదా, మనం లైబ్రరీయన్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ నెట్వర్క్స్ బుక్స్ అడుగుతాం. సో కంప్యూటర్ నెట్వర్క్ బుక్స్ సేమ్ బుక్స్ చాలా ఉంటాయి. మనలాంటి స్టూడెంట్కి వేరే స్టూడెంట్స్కి కూడా అదే సబ్జెక్ట్ కావాల్సి వస్తుంది. ఆ బుక్ అదే రోజు అదే టైంకి. ఇంకో స్టూడెంట్ వస్తాడు, మహేషే వస్తాడు. మహేష్ వచ్చి కంప్యూటర్ నెట్వర్క్స్ బుక్స్ అడుగుతాడు. సో ఈచ్ సబ్జెక్ట్ సేమ్ సబ్జెక్ట్ డిఫరెంట్ ఐడీస్ ఉంటాయి బుక్కి. అదే ఇక్కడ నేమ్ అనే కీ, డిఫరెంట్ కీస్ ఉంటాయి కానీ సబ్జెక్ట్ ఒకటే. కంప్యూటర్ నెట్వర్క్స్ బుక్స్ ఒకటే కానీ ఐడీస్ వేరే ఉంటాయి. ఈ ఐడీస్ కానీ సేమ్ ఉంటే ఓవర్ రైట్ చేస్తుంది. ఇప్పుడు నేను బుక్ తీసుకున్నాను, ఫస్ట్ డేకి తీసుకొని 7th డే రిటర్న్ ఇవ్వాలి అని లైబ్రరీ దగ్గర అప్డేట్ చేయించుకున్నాను. మహేష్ 3rd డే బుక్ తీసుకొని 7th డే రిటర్న్ ఇవ్వాలి. మహేష్ 6th డేనే రిటర్న్ ఇచ్చేసాడు. నేను 9th డే అయినా ఇవ్వలేదు. 9th డే అయినా ఇవ్వలేదు కాబట్టి నాకు ఫైన్ పడుతుంది. సో ఒకవేళ ఆ బుక్కి సేమ్ ఐడి కానీ ఉంటే నేను ఇవ్వలేదు కానీ నాకు ఫైన్ పడదు, మహేష్కి ఫైన్ పడిపోద్ది. ఇది ఎలా అంటే సేమ్ ఐడి ఫ్లక్చువేషన్ వల్ల. అలానే డిఫరెంట్ కీస్ ఇస్తాం సేమ్ సబ్జెక్ట్ అయినప్పటికీ. ఇలా సేమ్ సబ్జెక్ట్ అంటే సేమ్ వాల్యూస్. ఇప్పుడు డిఫరెంట్ కీస్ ఇవ్వాలి మనం. కీస్ అనేవి యూనిక్ కానీ వాల్యూస్ సేమ్ ఇవ్వచ్చు. అదే ఈ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇది నార్మల్ ఎగ్జాంపులే. రోల్ నెంబర్, నేమ్ అండ్ మార్క్స్. డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తామో మనం చూసాం. నేమ్, ఏజ్, బ్రాంచ్ ఇచ్చాం. ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ ఇక్కడే చూసాం. నేమ్ అనేది యూనిక్ కాబట్టి ఈ నేమ్ తీసేసి ఈ టైప్ ఆఫ్ డిక్షనరీయే. డిక్షనరీ ప్రాపర్టీస్, కీస్, వాల్యూ పేర్స్ ఉంటాయి. మ్యూటబుల్, యాడ్, అప్డేట్ ఆర్ డిలీట్ ఎంట్రీస్. వీటిని డీటెయిల్డ్గా మనం చూద్దాం ఇప్పుడు చెప్పబోయే దాంట్లో. యూనిక్ కీస్ ఉంటాయి. నో 2 keys కెన్ బి ది సేమ్. ఒకవేళ సేమ్ ఉంటే ఫ్లక్చువేట్ అవుద్దని ఇందాక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా. సో డిఫర్ అయిపోతుంది. నాకు పడాల్సిన ఫైన్ మహేష్కి పడిపోయింది. అలా అందుకని కీస్ అనేది ఎప్పుడు కూడా యూనిక్గా ఉంటాయి. ప్రతి బుక్ కూడా సేమ్ సబ్జెక్ట్ అయినప్పటికీ యూనిక్గా ఉంటుంది కీస్ అనేటివి. రిపీటెడ్ వాల్యూస్, ఐడి డిఫరెంట్గా ఉంటాయి కానీ సబ్జెక్ట్ ఒకటే. ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టుగా. ఇమ్యూటబుల్ కీస్ అనేటివి ఇమ్యూటబుల్, మనం చేంజ్ చేయలేం ఒకసారి క్రియేట్ చేస్తే. ఆ కీస్ అనేటివి మన స్ట్రింగ్స్లో అయినా ఇవ్వచ్చు, డబుల్ కోట్స్తో. ఇంటిజర్స్ అయినా ఇవ్వచ్చు. అలానే టపుల్స్ 16.55 ఈ టైప్ ఆఫ్ ఇంటిజర్స్ అంటే నెంబర్స్. యాక్సెసింగ్ వాల్యూస్, స్టూడెంట్ అనే ఒక డిక్షనరీని క్రియేట్ చేసి నేమ్ అండ్ ఏజ్ ఇచ్చాడు అండ్ వీటిని కీస్తో మనం యాక్సెస్ చేసాం. స్టూడెంట్ అనే ఒక డిక్షనరీని క్రియేట్ చేసి స్ట్రింగ్ నేమ్ కోట్స్ సందీప్ కామా ఏజ్ 23 నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసాం. ఇండెక్సెస్ టైప్ అనుకోండి. నేమ్ అని ఒక కీ ఇచ్చాం. కీ దగ్గర ఏ వాల్యూ స్టోర్ అయిందో ఆ వాల్యూని మనకు రిటర్న్ చేస్తుంది ప్రింట్లో. ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ ఏజ్ అనే ఒక ఇండెక్సెస్ కీలో 23. ఒకవేళ ఇక్కడ లేని కీ కానిస్తే షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో. సిటీ లేదు కదా, సిటీని ఇస్తున్నా. కీ ఎర్రర్ వస్తుంది.
సో కీ ఎర్రర్ రాకుండా దాన్ని ఓవర్కమ్ చేయడానికి డాట్ గెట్ మెథడ్ మనం యూజ్ చేస్తాం. సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. డాట్ గెట్ ఇక్కడ కర్లీ బ్రేసెస్ మనం యూజ్ చేస్తాం, పెరాన్సిస్ మనం యూజ్ చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయం మెథడ్లో. సో మనకు లేని కీని కూడా మనం యాక్సెస్ చేసేటప్పుడు మనకి ఎర్రర్ రాకుండా ఉండేదానికి డాట్ గెట్ మెథడ్ విత్ పెరాన్సిస్ యూజ్ చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయము మనం కీని యాక్సెస్ చేసేటప్పుడు. ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ డాట్ గెట్ ఆఫ్ ముందుగా నేమ్, షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో. ఇక్కడ సిటీ లేదు, సిటీ నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నా. నన్ అనేది వచ్చింది. కానీ మనం నార్మల్ స్టూడెంట్ అనే ఒక డిక్షనరీని యాక్సెస్ చేసి స్టూడెంట్ అనే ఒక డిక్షనరీని రిప్రజెంట్ చేసి ఆ స్టూడెంట్ డిక్షనరీలో ఉన్న కీని మనం యాక్సెస్ చేసేటప్పుడు డాట్ గెట్ మెథడ్ ఉపయోగించకుండా అక్కడ మనకు కీ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ నేమ్ దగ్గరికి వెళ్ళింది, నేమ్ దగ్గరికి వెళ్ళి చూసింది, నేమ్ దగ్గర ఏమైనా వాల్యూ ఉందా, ఉంది, ఇచ్చింది. డాట్ గెట్ ఆఫ్ సిటీ, సిటీ ఇక్కడ సిటీ అనే కీ లేదు, సిటీ అనే కీ లేదు అని చెప్తూ ఉందా మనకు. నన్ ఇక్కడ నన్ బదులు మనం ఏ మెసేజ్ అయినా ప్రింట్ చేయొచ్చు. అది అలా కామా నాకు తెలీదు అని మనం డబుల్ కోట్స్తో ఇచ్చి కంట్రోల్ ఎంటర్. సిటీ అనేది నాకు తెలీదు అనే ఒక ప్రాంప్ట్తో మనకు వచ్చింది. ఒకవేళ సిటీ కానీ ఇస్తే సిటీ నెల్లూరు ఇచ్చి, సారీ ఇక్కడ కామాతో సపరేట్ చేయాలి పేరుని, నెల్లూరు. సిటీ అనేది డాట్ గెట్ ఆఫ్ సిటీ కావాలి అని చెప్పాం. సిటీని డిక్షనరీ లోపల ఉన్న కీస్లో ఎతుకుద్ది, సిటీ ఉంది. సిటీలో స్టోర్ అయిన వాల్యూ ఏంది, నెల్లూరు. నెల్లూరు అనేది మనకు ప్రజెంట్ చేసింది, ప్రింట్ చేసింది. యాడింగ్ న్యూ ఐటమ్స్, స్క్వేర్ బ్రాకెట్స్తో మనం యాడ్ చేస్తాం. అప్డేటింగ్ కూడా అంతే, స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఆ కీ ఇచ్చి మనకు కావాల్సిన వాల్యూని మనం అప్డేట్ చేస్తాం. యాడింగ్ అప్డేటింగ్ ఇప్పుడు చూద్దాం. ముందుగా యాడింగ్ స్టూడెంట్ అనే ఒక కీని డిక్షనరీని తీసుకొని నేమ్ సందీప్, డిక్షనరీ బయటకు వచ్చేసి స్టూడెంట్ ఆఫ్, నేను ఏజ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. స్టూడెంట్ అనే ఒక డిక్షనరీకి ఏజ్ అనే ఒక కీ ఇచ్చి ఈజ్ ఈక్వల్స్ టు, సారీ ఇక్కడ మనం కీని వాల్యూని సపరేట్ విత్ కోట్స్ యాడ్ చేసేటప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 23 అని ఇచ్చి ప్రింట్ ఆఫ్ స్టూడెంట్, అలానే కామా ఇచ్చి స్టూడెంట్ ఆఫ్ సిటీ ఇద్దాం. నెల్లూరు. సో ఇలా యాడ్ చేయొచ్చు. అలానే అప్డేట్ నేమ్, ఏజ్, కీస్ అండ్ వాల్యూస్ సెపరేటెడ్ విత్ కామా, ఏజ్ అనే ఒక స్ట్రింగ్స్, ఏజ్ 16 ఇచ్చి ఎగ్జిస్టింగ్లో ఉన్న పేరు అనేది మనం అప్డేట్ చేయాలి. స్టూడెంట్ ఆఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 23 ప్రింట్ చేయాలి కదా. ఇప్పుడు ప్రింట్ ఆఫ్
స్టూడెంట్ అనే ఒక డిక్షనరీ. 23 మనం 16 అనే ఒక ఏజ్ ఇచ్చాం, దాన్ని అప్డేట్ చేసాం ఇక్కడ. అలా ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ అనేది మనం అప్డేట్ చేసాం. ఇలా అప్డేట్ అనేది వర్క్ అవుతుంది. రిమూవింగ్ ఐటమ్స్. డాట్ పాప్ ఆఫ్ ఒక స్పెసిఫిక్ కీ మనం యాక్సెస్ చేసేదానికి, వెళ్ళిపోవడానికి. సో ఆ యొక్క డిక్షనరీ నుంచి ఆ యొక్క స్పెసిఫిక్ కీ అండ్ వాల్యూ, ఆ పేరు మొత్తాన్ని కూడా లేవేస్తుంది. పాప్ ఐటమ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ని ఫాలో అవుతుంది. పాప్ ఐటమ్ అనేది అంటే ఏదైతే మనం లాస్ట్లో ఇస్తామో అది ఫస్ట్ ఎగిరిపోద్ది పాప్ ఐటమ్ యూజ్ చేసేటప్పుడు. క్లియర్ ఆ డిక్షనరీలో ఉన్న మొత్తం డేటాని రిమూవ్ చేసి మనకు ఎంటీ డిక్షనరీ ఇస్తుంది. డెల్ డిక్షనరీ ఇండెక్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి కీని యాక్సెస్ చేస్తే కీ నేమ్ అంటే నేమ్, ఏజ్ అయితే ఏజ్. స్పెసిఫిక్ కీని మనం డిలీట్ చేయడానికి డెల్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. స్టూడెంట్ అనే ఎగ్జాంపుల్ డిక్షనరీ తీసుకొని నేమ్ ఉంది, ఏజ్ 23, ముందుగా పాప్ చేశాడు. స్టూడెంట్ డాట్ పాప్ ఆఫ్ స్పెసిఫిక్ పార్ట్, ఇప్పుడు నాకు ఏజ్ కావాలి. ప్రింట్ ఆఫ్ స్టూడెంట్. సో ఏ ఎలిమెంట్ అనేది పాప్ అయింది అని కూడా మనం చూసుకోవచ్చు. ఎలా అంటే ఈ యొక్క ఆపరేషన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా, ఎస్ఎస్ అనే ఒక వేరియబుల్లో. ప్రింట్ ఆఫ్ ఎస్ఎస్ 23 అనే ఒక వాల్యూ మనకు పాప్ అవ్వాలి అని మనం చెప్పాం. ఆ పాప్ అవ్వాల్సింది ఇక్కడ ప్రింట్ అవ్వాలి అని చెప్పాం. అండ్ రిమైనింగ్ ఎన్ని ఉండే డిక్షనరీలో అని స్టూడెంట్ అనే ఒక డిక్షనరీని ప్రింట్ చేసాం. ఇప్పుడు పాప్ ఐటమ్ చూద్దాం. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఏదైతే లాస్ట్ ఇచ్చామో అది ఫస్ట్ ఎగిరిపోద్ది. స్టూడెంట్ డాట్ పాప్ ఐటమ్ ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ నేమ్. సో ఇది రిటర్న్ చేస్తుందా అని S4 మనం ఇట్లా చేద్దాం. ప్రింట్ ఆఫ్ S_4 23. సో లాస్ట్ ఎలిమెంట్ ఎలా పోయింది అని మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను లాస్ట్ సిటీ ఇస్తా. సిటీ అనేది నెల్లూరు, కంట్రోల్ ఎంటర్. సిటీ అనే కీ నెల్లూరు మనకు పాప్ ఐటమ్ అయింది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి. రిమైనింగ్ కీ పేర్స్ ఏముంటాయి? నేమ్ అండ్ వాల్యూ, నేమ్ అండ్ వాల్యూ. ఇలా పాప్ ఐటమ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లియర్ చేద్దాం. Ctrl+C, Ctrl+V. Student data clear of print of student. స్టూడెంట్ అంతా క్లియర్ అయిపోయింది. స్టూడెంట్ డిక్షనరీలో ఉన్న కీస్ అండ్ వాల్యూస్ మొత్తం కూడా క్లియర్ అయిపోయి మనకు కర్లీ బ్రేసెస్ ఉంది. కర్లీ బ్రేసెస్ అంటే అది డిక్షనరీకి అలాట్ చేస్తుంది పైథాన్. కర్లీ బ్రేసెస్లో మనకు వాల్యూస్, నార్మల్ వాల్యూస్ కానీ ఉంటే కీస్తో కాకుండా అవి సెట్స్గా రిప్రజెంట్ చేస్తాం. కానీ ఎప్పుడైతే కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయో అప్పుడు అవి డిక్షనరీస్తో డినోట్ చేస్తాం. సో
ఆ యొక్క టైప్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే టైప్ ఆఫ్ డిక్షనరీ. డిక్షనరీ అంటే ఏ డిక్షనరీ, ఇక్కడ స్టూడెంట్ అనే ఒక డిక్షనరీ ఇచ్చా, అలా టైప్ ఆఫ్ స్టూడెంట్ అని మనం రిప్రజెంట్ చేస్తాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ స్టూడెంట్ అంటే డిక్షనరీ టైప్ ఇది అని. అలానే ఇంకా డెల్ ఉంది, డెలీట్ స్పెసిఫిక్ కీని డెలీట్ చేయాలనుకున్నప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. డెల్ అనే ఒక థింగ్ని యూజ్ చేసి ఇక్కడ స్టూడెంట్ అనే ఒక డిక్షనరీ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ కీస్ని యాక్సెస్ చేసేదానికి ఇప్పుడు నాకు ఏజ్ అనే ఒక కీ పార్ట్ వెళ్ళిపోవాలి, డెలీట్ అయిపోవాలి. డెల్ అనేది యూజ్ చేసి డిక్షనరీని యాక్సెస్ చేసి డిక్షనరీ లోపల ఉన్న కీని యాక్సెస్ చేసి అండ్ ప్రింట్ ఆఫ్ రిమైనింగ్. ఆ కీ అండ్ వాల్యూ ఎగిరిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, డేటా ఎన్ని ఉంటాయి అని రిప్రజెంట్ చేసేదానికి నేమ్ అండ్ సిటీ ఉంది కదా, ఏజ్ అనే కీని డెలీట్ చేసాం. అలా మనం రిమూవింగ్ ఐటమ్స్ అనేది జరిగింది. నెక్స్ట్ డిక్షనరీ మెథడ్స్ ఏవేవి ఉంటాయి, డాట్ కీస్ని యాక్సెస్ చేసేదానికి, డాట్ వాల్యూస్ని యాక్సెస్ చేసేదానికి, డాట్ ఐటమ్స్ కీస్ అండ్ వాల్యూస్ పెయిర్స్గా యాక్సెస్ చేసేదానికి, డాట్ అప్డేట్ ఒక పార్ట్ ఆఫ్ డిక్షనరీ పార్ట్ ఇంకొక పార్ట్ ఆఫ్ డిక్షనరీ పార్ట్ ఉంటే రెండింటిని మధ్య చేసేదానికి, డాట్ కాపీ షాలో కాపీ మనం రా డేటాని ఏమి చేంజ్ చేయకుండా ఆ యొక్క రా డేటాని మనం కాపీ చేసి ఒక వేరియబుల్లో ఆ వేరియబుల్లో మనం చేంజెస్ చేస్తాం. దీనివల్ల యూజ్ ఏంటంటే రా డేటా అనేది డిస్టర్బ్ కాదు, రా డేటా అనేది అలానే ఉంటుంది కాన్స్టెంట్గా. మనం వర్క్ చేసేదంతా కూడా వేరియబుల్లో కాపీ చేసిందే. ఇవన్నీ కూడా చూద్దాం. ఇప్పుడు డిక్షనరీ మెథడ్స్ చూద్దాం. ఫిక్స్డ్ మెథడ్స్, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ డాట్ కీస్ ఆఫ్ అంటే కీస్ పక్కన పెరాంథసిస్, నేమ్ అనకి కీ, ఏజ్ అనకి, సిటీ అనకి, కీస్. నెక్స్ట్ ఏంది వాల్యూస్, సందీప్ అనక వాల్యూ, 23 అనక వాల్యూ, నెల్లూరు అనక వాల్యూ. నెక్స్ట్ షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో, ఐటమ్స్ కీస్ వాల్యూస్ పెయిర్గా, నెక్స్ట్ సార్టెడ్ షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, స్టూడెంట్ డాట్ అప్డేట్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ ఏజ్ కోలన్ 26 అండ్ ప్రింట్ ఆఫ్ స్టూడెంట్. యా అదే ఇక్కడ నన్ను వచ్చింది కదా, నేను డాట్ అప్డేట్ ద్వారా మనం డిక్షనరీని మనం యాక్సెస్ చేసి
ఇక్కడ స్టూడెంట్ అనే ఒక డిక్షనరీకి స్టూడెంట్ లోపల ఉన్న ఏజ్ అనే కీకి మనం అప్డేషన్ చేస్తున్నాం. ఎగ్జిస్టింగ్లో 23 ఉంది, మనం 26గా మారుస్తాం. తర్వాత ప్రింట్ ఆఫ్ స్టూడెంట్, అదే నేను ఇందాక ప్రింట్ ఆఫ్ అని డైరెక్ట్గా ఇచ్చాను, అది వర్క్ కాలేదు, నన్ను అని చూపించింది. సో అలా వర్క్ కావట్లేదు అనుకుంటా. ముందు ఆపరేషన్ మనం పర్ఫామ్ చేసి తర్వాత స్టూడెంట్ని మనం ప్రింట్ చేయగలుగుతాం, అప్పుడు చేంజ్ అవుతుంది 23 నుంచి 26కి. సో ఇంకోలాగా కూడా చేయొచ్చు డాట్ అప్డేట్ని. స్టూడెంట్ డీటెయిల్స్ ఇచ్చాం కదా, నెక్స్ట్ std2 అని ఒక వేరియబుల్కి మనం సేమ్ నేమ్ వన్ ఇచ్చి సాత్విక్ కామా ఏజ్ 1 కోలన్ 23 ఇచ్చి మెయిన్ డిక్షనరీ ఉంది కదా, స్టూడెంట్ డాట్ అప్డేట్ ఆఫ్ std2 ఈ యొక్క మెయిన్ డిక్షనరీని డాట్ అప్డేట్ చేస్తాం. దేనికి? std2కి. అప్డేట్ చేయగానే ఇవి రెండు కూడా మెర్జ్ అవుతాయి. ఈ రెండు డేటాస్ సిటీ దాకా ఫస్ట్ రిప్రజెంట్ చేసి ప్రింట్ని, ఆ తర్వాత ఇవి రెండు ప్రింట్ అవుతాయి, నేమ్ 1 అండ్ ఏజ్ 1. ప్రింట్ ఆఫ్, సో చూడండి, నేమ్ ఏజ్ సిటీ, తర్వాత నేమ్ 1 ఏజ్ 1 ప్రింట్ అయినాయి. అలా డాట్ అప్డేట్ ద్వారా మనం 2 డిక్షనరీస్ని మెర్జ్ చేయొచ్చు. ఇప్పుడు కాపీ చూద్దాం. స్టూడెంట్ అనే ఒక సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. std2 is equals to student dot copy of std2 అనే ఒక వేరియబుల్లో ఈ స్టూడెంట్ డేటా అంతా కూడా కాపీ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే std2లో ఏజ్ని యాక్సెస్ చేస్తూ నాకు ఏజ్ అనేది 27గా మారాలి. ప్రింట్ ఆఫ్ std2, ఇది std2 యొక్క ఆన్సర్, కామా std2, ఇది std1 యొక్క ఆన్సర్, స్టూడెంట్ 1 యొక్క ఆన్సర్. ఏజ్ అనేది std2కి నేను 27గా మార్చాను, 23గా ఉండేది, 23 27 అయింది. రిమైనింగ్ డేటా ఏం చేంజ్ చేయలేదు. అలానే స్టూడెంట్ 1లో ఈ యొక్క డేటానే నేము, ఏజ్ అండ్ నెల్లూరు. అలా రా డేటా అనేది ఎప్పుడు చేంజ్ కాదు, షాలో కాపీ చేస్తాం. ఇక్కడ షాలో కాపీ అంటే రా డేటాని స్టూడెంట్ అనే ఒక డమ్మీ వేరియబుల్లో కాపీ చేస్తాం. ఆ యొక్క డమ్మీ వేరియబుల్ని మనం యాక్సెస్ చేస్తూ మనకు కావాల్సిన చేంజెస్ చేసుకుంటూ ఉండొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఎగ్జిస్టింగ్లో ఉన్న రా డేటా మనం టచ్ చేయం, డాట్ కాపీ అయిపోయింది, డాట్ అప్డేట్ చేసాం, కీస్, వాల్యూస్, ఐటమ్స్ని యాక్సెస్ చేయడం చూసాం. ఇప్పుడు లూపింగ్ త్రూ ఏ డిక్షనరీ చూద్దాం. నేమ్ అండ్ ఏజ్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫార్ కీ కామా వాల్యూ, ఇక్కడ కీస్ అంటే ఏంది? నేమ్, ఏజ్, వాల్యూస్ అంటే సందీప్ 22.
ఇన్ స్టూడెంట్ అనే మన డిక్షనరీ యాక్సెస్లో స్టూడెంట్లో ఉంది కదా, డాట్ ఐటమ్స్ అంటే ఏంది, మన కీస్ని వాల్యూస్ని యాక్సెస్ చేసేదానికి ఐటమ్స్ని యూజ్ చేస్తాం, ఐటమ్స్ మెథడ్ని. కొలన్ ఎంటర్, ఇక్కడ ఇండెంటేషన్ స్పేస్ ఇస్తాం, ప్రింట్ ఆఫ్ ఈ యొక్క వేరియబుల్స్ని, కీస్ అండ్ వాల్యూ యొక్క వేరియబుల్స్ని మనం ప్రింట్ చేస్తాం, కీ కామా వాల్యూని. కీ ఎంత, సందీప్ ఏజ్ 22. ఇంకా బాగా రావాలి అంటే కోట్స్ కోలన్ నేమ్ సందీప్ ఏజ్ 22, 23. ఇలా లూపింగ్ అనేది మనం డిక్షనరీలో చేస్తాం. కీస్ని లూప్ చేయొచ్చు, వాల్యూస్ని లూప్ చేయొచ్చు, ఐటమ్స్ని మనం లూప్ చేసాం. ఇప్పుడు కీస్ని చేస్తా, కీ కామా వాల్యూ డాట్ కీస్ too many values to unpack. కీని యాక్సెస్ చేస్తాం, యా, అలానే వాల్యూని యాక్సెస్ చేస్తాం. ఇక్కడ వాల్యూ అనే ఒక వేరియబుల్ సందీప్ అండ్ 23. ఇలా కీస్, వాల్యూస్ అండ్ ఐటమ్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు లూప్స్లో. నెక్స్ట్ డిక్షనరీ స్టూడెంట్స్ మనకు ఎగ్జాంపుల్ ఇచ్చాం, స్టూడెంట్స్ 1 అండ్ స్టూడెంట్ 2. స్టూడెంట్ 1లో ఇది కీస్, ఇది వాల్యూస్. వాల్యూస్ లోపల మళ్ళీ కీస్, వాల్యూస్ ఇచ్చాం. వాల్యూస్లోనే కీస్, వాల్యూస్, కీస్, వాల్యూస్. స్టూడెంట్స్ అనే ఒక డిక్షనరీ తీసుకొని స్టూడెంట్ 1 అనే ఒక కీ, వాల్యూస్లో మళ్ళీ కీస్ అండ్ వాల్యూస్ ఇచ్చాడు. నేమ్, వీటిని కోచ్, నేమ్ సందీప్ ఇద్దాం. అలానే ఏజ్ 23. పెయిర్, కీస్ అండ్ వాల్యూస్కి ఇదంతా పెయిర్ కదా, పెయిర్ సపరేటెడ్ విత్ కామా. స్టూడెంట్ 2 అనే ఒక కీ తీసుకొని వాల్యూస్లో మళ్ళీ కీస్, వాల్యూస్ ఇచ్చున్నాడు. నేమ్, మహేష్ ఇద్దాం. ఏజ్ 27. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ స్టూడెంట్స్ అనే ఒక డిక్షనరీ యాక్సెస్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్తో యాక్సెస్ చేస్తాం. స్టూడెంట్ 1లో వాల్యూస్, కీస్ అండ్ వాల్యూస్ ఏమున్నాయి, నేమ్ అనకి కీ ఉంది, స్టూడెంట్, ఏజ్ అనకి కీ ఉంది, వాల్యూ. స్టూడెంట్ లోపల నేమ్ అనకి కీని నేను యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా, యా. నేమ్ వద్దు, ఇప్పుడు ఏజ్ని నేను యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా, ఏజ్. ఇప్పుడు స్టూడెంట్ 2లో ఏజ్ని 27,
ఇలా మనం అవుటర్ డిక్షనరీ లోపల కీస్ అండ్ వాల్యూస్లో మనం కీస్ ఇచ్చాం, మళ్ళీ కీస్ అండ్ వాల్యూస్ ఇచ్చాం. ఇలా నెస్టెడ్ డిక్షనరీ కీస్ వాల్యూస్ అనేటివి లోపల మనం ఇచ్చాం. ఇన్నర్లో మళ్ళీ కీస్ అండ్ వాల్యూస్. అలా బిల్డ్-ఇన్ ఫంక్షన్స్ లెన్, టైప్, సార్టెడ్, డిక్స్ట్. అలానే బిల్డ్-ఇన్ ఫంక్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ స్టూడెంట్ అనే ఒక డిక్షనరీ, లెంత్, టైప్ ఆఫ్, సార్టెడ్, రిటర్న్ సార్టెడ్ లిస్ట్ ఆఫ్ కీస్ అండ్ డిక్స్ట్ ఆఫ్. ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ స్టూడెంట్ కంట్రోల్ ఎంటర్ 3 ఉన్నాయి. లెంత్, షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో. టైప్ చూద్దాం, డిక్స్ట్ టైప్ రావాలి. డిక్స్ట్ టైప్. నెక్స్ట్ సార్టెడ్. ప్రింట్ ఆఫ్ సార్టెడ్ ఆఫ్ స్టూడెంట్. సార్టెడ్ అంటే నేమ్, ఏజ్, బ్రాంచ్ ఉంది కదా, ఈ కీస్ ని సార్ట్ చేస్తుంది. ఫస్ట్ ఏజ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టార్ట్ చేసింది, బిఈ అండ్ ఎన్ తర్వాత. అలా ఇలా సార్టెడ్ అనేది యూజ్ అవుతుంది. డిక్స్ట్ ఆఫ్ క్రియేట్ ఎ న్యూ ఎంప్టీ డిక్షనరీ. డిక్స్ట్ ఆఫ్ చూద్దాం. స్టూడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్స్ట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ ఎంప్టీ డిక్షనరీ. అలానే ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. మనం ఇదంతా కూడా కాపీ చేస్తాం. లిస్ట్ ఇచ్చి, అండ్ ఇది కీస్ అండ్ వాల్యూస్ కదా, దీన్ని కామాతో మనం డివైడ్ చేస్తాం. ఈచ్ ఫైల్ సపరేటెడ్ విత్ ఏ కామా. మళ్ళీ keys and values separated with comma. అలానే keys and values separated with comma. Print of dict of student. సో కీ అండ్ వాల్యూ ఇలా కూడా మనం చేయొచ్చు. ఒక లిస్ట్ని మనం డిక్షనరీగా మార్చొచ్చు, లేదా డిక్స్ట్ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు. లిస్ట్ని డిక్షనరీగా కన్వర్ట్ చేసేదానికి నెక్స్ట్ స్టూడెంట్ని మనం ప్రింట్ చేయొచ్చు. సో డిక్షనరీస్ వర్సెస్ లిస్ట్. యాక్సెస్ బై ఇండెక్స్. కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి డిక్షనరీలో. లిస్ట్లో వాల్యూస్ ఒకటే. సింటాక్స్ స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాం. డిక్షనరీలో కర్లీ బ్రేసెస్ విత్ కీస్ అండ్ వాల్యూస్. కర్లీ బ్రేసెస్ విత్ వాల్యూస్ ఒకటే ఉంటే సెట్, అది కలెక్షన్ టైప్. ఆర్డర్డ్ సీక్వెన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇండెక్సెస్ ఉంటాయి 0th 1 2 1. డిక్షనరీలో కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి. కీస్ అండ్ వాల్యూస్ వాటి యొక్క పెయిర్స్. కీస్ వాల్యూస్ కలిపితే పెయిర్. డూప్లికేట్ కీస్. లిస్ట్లో కీస్ ఉండవు, కొత్త వాల్యూస్ ఏ ఉంటాయి. అవి కూడా ఆర్డర్లో ఉంటాయి, ఆర్డర్డ్ ఇండెక్స్లో 0th 1 2. డిక్షనరీలో డూప్లికేట్ కీస్ అనేటివి అలౌడ్ ఉండవు, అవి ఓవర్ రైడ్ చేస్తున్నాయి, అందుకని అలౌ ఉండవు. డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు, కీస్ మాత్రం యూనిక్ గానే ఉండాలి. బెస్ట్ ఫర్ ఆర్డర్డ్ ఐటమ్స్. ఆర్డర్ గా ఉంటాయి కదా లిస్ట్ లో. బెస్ట్ ఫర్ లేబుల్డ్ నేమ్డ్ డేటా. డేటాకి నేమ్స్ ఇస్తాం. మనం లైబ్రరీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా,
లేబుల్ కానీ నేమ్ కానీ రియల్ లైఫ్ అప్లికేషన్స్ స్టూడెంట్ రికార్డ్స్లోను యూనిక్గా ఉంటాయి కదా. స్టూడెంట్ రికార్డ్, స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ యూనిక్ కదా. అండ్ ఎంప్లాయీ డీటెయిల్స్ యూనిక్, ఐడి కానీ నేమ్ కానీ వాళ్ళ యొక్క శాలరీ డిఫర్ అవ్వచ్చు అండ్ సేమ్ అయినా ఉండొచ్చు. అండ్ పర్సన్ కాబట్టి పర్సన్ యొక్క శాలరీ కాబట్టి అవి యూనిక్కే. ఫోన్ బుక్, కాంటాక్ట్స్ యూనిక్కే కదా, నెంబర్స్ సేమ్ ఉండవు. హోంవర్క్ ప్రాబ్లమ్స్, క్రియేట్ డిక్షనరీ ఫర్ స్టూడెంట్ కి డిక్షనరీ ఇక్కడ చూసాం కదా, ఇదే ఎగ్జాంపుల్. ప్రింట్ ద స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ యొక్క డిక్షనరీ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ నేమ్. యాడ్ న్యూ సిటీ కర్లీ బ్రేసెస్ తర్వాత ఈ యొక్క డిక్షనరీ నేమ్ స్టూడెంట్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు నెల్లూరు. కానీ మీ సిటీ అయితే ఏ సిటీ అయితే ఆ సిటీ, మీకు సిటీ మీరు ఏ సిటీ నుంచి చూస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఏ రిజల్ట్ వచ్చింది డిక్షనరీలో రన్ చేసినప్పుడు. అప్డేట్ స్టూడెంట్ ఏజ్ అప్డేట్ చేయొచ్చు కదా. స్టూడెంట్ అనే ఒక డిక్షనరీ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్ కోచ్ ఏజ్ ఇజ్ ఈక్వల్స్ టు మీ ఏజ్ ఏందో అక్కడ చేసేయండి. పాప్ అనేది ఏంది, సర్టన్ కీ వాల్యూని అది ఎలిమినేట్ చేస్తుంది. డాట్ పాప్ ఆఫ్ ఏజ్ అంటే ఏజ్ ఇస్తే అది పాప్ చేస్తుంది. ప్రింట్ ఆల్ కీస్, మీరు డిక్షనరీని ప్రింట్ చేస్తే డాట్ కీస్, డిక్షనరీ అంటే స్టూడెంట్ అయిన ఒక డిక్షనరీ డాట్ కీస్. వాల్యూస్ ప్రింట్ ఆల్ కీ వాల్యూ పేర్స్ అంటే ఏంది, డాట్ ఐటమ్స్ పక్కన పెరాన్సిస్. నెక్స్ట్ డిక్షనరీ స్టూడెంట్ అనే ఒక డిక్షనరీ తీసుకొని అండ్ కర్లీ ఒక స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి మీరు ఏం ఇచ్చారు ఎగ్జాంపుల్. మన ఎగ్జాంపుల్ ఏం చూసుకున్నాం, స్టూడెంట్ 1 అని చూసుకున్నాం. నేమ్ సందీప్ అండ్ ఇట్స్ ఏజ్. అండ్ స్టూడెంట్ అనే ఒక డిక్షనరీ లోపల కీస్ ఇచ్చాం, వాల్యూస్ దగ్గర మళ్ళీ కీస్ అండ్ వాల్యూస్ ఇచ్చాం. మనం అలా ప్రింట్ చేస్తాం. మెయిన్ అవుటర్ డిక్షనరీ తీసుకొని స్టూడెంట్ అనే ఒక అవుటర్ డిక్షనరీ తీసుకొని ఇజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్ స్టూడెంట్ 1 కోలన్ అంటే కీ, అది వాల్యూ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ కీస్ అండ్ వాల్యూస్ ఇచ్చాం. అలా మీరు ఒకసారి క్రియేట్ చేయండి మీ ఓన్ గా. ఏదైనా సినిమాస్ తీసుకోండి, యాక్టర్స్ తీసుకోండి, స్పోర్ట్స్ తీసుకోండి. స్పోర్ట్స్ లో మీ ఫ్రెండ్స్ మీరు ఆడుకుంటారు కదా, అలా మీరు ఓన్ గా క్రియేట్ చేయండి. డిఫరెంట్ లిస్ట్, టపుల్ అండ్ సెట్ డిక్స్ట్, వీటి యొక్క డిఫరెన్స్ ఇప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ పేస్ట్ చేస్తున్నాను. లిస్ట్ మనం స్క్వేర్ బ్రాకెట్స్ తో రిప్రజెంట్ చేస్తాం. టపుల్ యూనిక్ గా ఉంటాయి, ఇవి పారాన్సిస్. సెట్ అనేది కర్లీ బ్రేసెస్ విత్ వాల్యూస్ ఓన్లీ. కీస్ అండ్ వాల్యూస్ కానీ ఉంటే ఈ యొక్క కర్లీ బ్రేసెస్ మనం డిక్షనరీకి ఇస్తాం. లేదంటే ఈ యొక్క కర్లీ బ్రేసెస్ అనేది డిక్షనరీకే, ఎంటీ డిక్షనరీ. ఆర్డర్కి ఉంటాయి కదా లిస్ట్, టపుల్ కూడా ఆర్డర్గా ఉంటాయి, సెట్ అన్ఆర్డర్గా ఉంటాయి. ఈ డిక్షనరీ ఇన్సర్షన్ ఆర్డర్ గానే ఉంటాయి. మ్యూటబుల్ చేంజ్ చేసుకోవచ్చు. టపుల్ ఒకసారి మనం క్రియేట్ చేస్తే కాన్స్టెంట్ గా ఉంటుంది, మళ్ళీ మనం చేంజ్ చేసేది అనుకుండదు. సెట్ లో చేంజ్ చేసుకోవచ్చు, డిక్షనరీలోనే చేంజ్ చేసుకోవచ్చు. డూప్లికేట్ లిస్ట్ లో అలౌ ఉంటుంది, టపుల్లోనూ అలౌ ఉంటుంది, సెట్ లో అలౌ ఉండదు. కీస్ అలౌ ఉండదు డిక్షనరీలో, వాల్యూస్ అలౌ ఉంటుంది. యాక్సెస్ బై ఇండెక్స్ తో యాక్సెస్ చేస్తాం. 0 to 1 or 2 ఉంటాయి కదా, బై ఇండెక్స్ లోనే, నాట్ బై ఇండెక్స్ సెట్ లో. ఎందుకంటే సెట్ అనేది అన్ఆర్డర్. యాక్సెస్ బై కీతో మనం యాక్సెస్ చేస్తాం కదా. సో ఇలా మనం లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ వీటి యొక్క డిఫరెన్సెస్ మనం చూసాం. సో ఈ వీడియోకి ఇంతే గాయస్. డే 12 లో మనం మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ డే 12 లో మనం కలుసుకుందాం నెక్స్ట్ వీడియోతో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి వీడియోని. అండ్ కలిసి గ్రో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.